హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎక్కువ మంది యంగ్స్టర్స్కు ఇప్పుడు ఉన్న కాలంలో హార్ట్ అటాక్ వస్తుంది కాబట్టి ఈ విషయం చెప్దాం అనుకున్నా. ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ హోటల్ ఫుడ్, జంక్ ఫుడ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ అనదర్ రీజన్ ఇస్ స్లీప్లెస్ నైట్స్. చాలా తక్కువ టైం పడుకోవడం, దానివల్ల కూడా మనకు బాడీలో రెసిస్టెన్స్ పవర్ మనకు తగ్గిపోతుంది, యాంటీబాడీస్ డెవలప్ కాదు. సో ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే ప్రెషర్ ఆన్ ద హార్ట్. ఓకే, అండ్ దీనిలో కొన్ని టెస్ట్లు ఉన్నాయి. ఆ టెస్ట్ గురించి మీకు చెప్తాను. లైక్ ఇఫ్ యువర్ B12 లెవెల్ ఈజ్ అబ్నార్మల్, B12 తగ్గిపోయింది అనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే యువర్ హోమోసిస్టిన్ లెవెల్ పెరిగిపోతాయి. హోమోసిస్టిన్ ఎప్పుడైనా సరే పెరిగిపోతే మనకు హై రిస్క్ ఆఫ్ ద హార్ట్ అటాక్ అని మనం అనుకోవాలి. ఓకే, అండ్ హోమోసిస్టిన్ పెరిగితే మనకు ఒబేసిటీ కూడా డెవలప్ అవడం అవకాశం ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇంటూ ఒబేసిటీ, వాళ్ళది కూడా హోమోసిస్టిన్ లెవెల్ ఎప్పటికీ ఎక్కువ ఉంటుంది అని మీరు చూసుకోండి, మ్యాక్సిమం. దెన్ యూ షుడ్ థింక్ దట్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ద హార్ట్ అటాక్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, నార్మల్గా హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటేక్, డైలీ బేసిస్లో ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినడం, అండ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటేక్ ఇన్ ద సెన్స్ మేబీ రైస్ ఫామ్లో మనం తీసుకోవడం, రైస్లో తయారయ్యే ఐటమ్స్ ఏది తీసుకోవడం, స్వీట్స్ తినడం, అండ్ డైలీ బేసిస్లో లెట్స్ సే అరౌండ్ 10 to 12 కప్స్ ఆఫ్ టీ తీసుకుంటున్నారు. ఇది అన్నీ మీరు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తే మనకు అగైన్ వీ కెన్ సేవ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద హార్ట్ అటాక్. అండ్ దానిలో ఇన్ఫ్లామేటరీ మార్కర్స్ వచ్చేసి హెచ్ఎస్సిఆర్పి. ఈ హెచ్ఎస్సిఆర్పి కూడా పెరగడానికి ఈ హోమోసిస్టిన్ ఇస్ ద రీజన్. అండ్ హోమోసిస్టిన్ మనకు ఎలా పెరుగుతుంది? బికాజ్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ద B12. ఓకే, సో B12కు మీరు మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే ఇది మొత్తం టోటల్గా మనకు మెయింటైన్ అవుతుంది. దట్ ఈజ్, అండ్ B12 తగ్గితే మనకు అదర్ ఎఫెక్ట్ కూడా చాలా ఉంటాయి బాడీలో. ఈ విషయం నేను వేరే వీడియోలు కూడా చెప్పాను, అందుకని మీరు వేరే వీడియో చూడవచ్చు, B12 వీడియో అనేది చూడవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ విల్ టెల్ యూ, లైక్ సపోజ్ మీకు ఆర్టరీస్లో ఆల్రెడీ బ్లాకేజ్ వచ్చేసింది, దెన్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ సైటోకైన్ మనకు రిలీజ్ అవుతుంది. సైటోకైన్ రిలీజ్ అయితే ఇట్ గోస్ టు ద లివర్, లివర్ కన్వర్ట్స్ ఇన్ టు ద హెచ్ఎస్సిఆర్పి. ఓకే, సో ఈ విధానంగా హెచ్ఎస్సిఆర్పి మనకు తయారవుతుంది. దాని నుంచి మనం గెస్ చేయొచ్చు ఏంటంటే there may be blockage in your arteries. Okay, so this is the total scenario. So మనం B12 డైలీ బేసిస్లో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ ఇట్ ఈజ్ మ్యాండాటరీ అని మనం అనుకోవాలి. ఓకే, డైలీ ఆహారంలో మనకు B12 ఉండాలి. అండ్ ఏ విధానంగా తీసుకోవాలి అది మనమే ప్లాన్ చేయాలి. అండ్ there are many articles in the net, you can search, and you will definitely get the source of B12. And one of the best item is the sea buckthorn. So that is called one of the best B12 item అని మనం చెప్పొచ్చు. అది కూడా మీరు తీసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ప్యూర్ వెజిటేరియన్. లేకపోతే సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ నాన్ వెజ్, దెన్ వీఆర్ గెటింగ్ ఎనఫ్ ఫ్రమ్ ద నాన్ వెజ్ ఆల్సో. ఓకే, అండ్ యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రోటీన్ మనకు పెరగకూడదు. ఎప్పుడైనా సరే ఈ ప్రోటీన్ మనకు శరీరంలో పెరిగిపోతే అది మనకు ఏమవుతుందంటే హార్ట్ ఆర్టరీస్లో ప్లాక్స్ అన్ని డెవలప్ చేస్తాయి. అండ్ ఆటోమేటికలీ మనకు ఏమవుతుందంటే లైక్ వీ మే గెట్ హార్ట్ అటాక్ అట్ ఎనీ టైం. ఓకే, అందుకని ప్లీజ్ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. సో హెచ్ఎస్సిఆర్పి మనకు ఎలా పెరుగుతుంది ఆ విషయం చెప్పాను. B12 వల్ల మనకు ఎలా హార్ట్ అటాక్ వస్తుంది ఈ విషయం చెప్పాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ డౌట్స్ యూ కెన్ మెసేజ్ మీ ఆన్ ద మెసేజ్ బాక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయండి, ఫ్రూట్స్ తినండి. ఓకే, అండ్ ట్రై టు డిజాల్వ్ యువర్ ఎక్స్ట్రా ఫ్యాట్ ఇన్ ద బాడీ. సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు బాగుంటుంది. థ్యాంక్ యూ.